ముందుగా డిస్క్లైమర్ ఏంటంటే ఈ వీడియో కంప్లీట్ గా ఎస్పెషల్ గా యావరేజెస్ పీపుల్ కి మాత్రమే. కంప్లీట్ సోషల్ 8 minutes లో ఎవడన్నా చెప్తాడా అంటే ఒక టెక్స్ట్ బుక్ 2 minutes లో. ఇస్ ఇట్ పాసిబుల్? రాబోయే మోస్ట్ ప్రిడిక్టెడ్ క్వశ్చన్స్ వీటిని మాత్రం చదువుకుంటే ఖచ్చితంగా యావరేజ్ స్టూడెంట్స్ మోర్ మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు, డల్లర్స్ యావరేజ్ కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. థంబ్నెయిల్ చూసి షాక్ అయ్యారా? ఎందుకంటే కంప్లీట్ సోషల్ 8 minutes లో ఎవడన్నా చెప్తాడా అంటే ఒక టెక్స్ట్ బుక్ 2 minutes లో. ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. కానీ ముందుగా డిస్క్లైమర్ ఏంటంటే ఈ వీడియో కంప్లీట్ గా ఎస్పెషల్ గా యావరేజెస్ పీపుల్ కి మాత్రమే. ఓకే, ఆలస్యం చేయకుండా మొదలెడదాం. ఇక్కడ మనం మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, ఈ ఇయర్ కూడా రాబోయే మోస్ట్ ప్రిడిక్టెడ్ క్వశ్చన్స్ వీటిని మాత్రం చదువుకుంటే ఖచ్చితంగా యావరేజ్ స్టూడెంట్స్ మోర్ మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు, డల్లర్స్ యావరేజ్ కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు, టాపర్స్ నాకు సంబంధం లేదు, మళ్ళీ మాట్లాడుకుందాం మనం. సో జియోగ్రఫీలో ఈ చాప్టర్స్ లోంచి ఈ టాపిక్స్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఏంటంటే రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ లో మోస్ట్లీ రిపీటెడ్, మోస్ట్లీ ఆస్కర్డ్ సాయిల్ ఎరోషన్ గురించి. అది టాపిక్ బాగా నేర్చేసుకోండి. దాని మీద 8 marks రావచ్చు, 4 marks రావచ్చు, 2 marks రావచ్చు, నాకే తెలీదు. ఎజెండా 21 కూడా ఓకేనా. తర్వాత ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్, దీంట్లో రిజర్వ్డ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ గురించి డెఫినిషన్స్, వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ కూడా బాగా చదువుకోండి. ఇది చాలా సార్లు రిపీట్ అయింది, ఐ థింక్ 3 times రిపీట్ అయింది లాస్ట్ 5 years లో. నెక్స్ట్ వాటర్ రిసోర్సెస్ లో చాలా ఇంపార్టెంట్ వాటర్ స్కేర్సిటీ, ఇది మీ అందరికీ తెలుసు. దాని కాకుండా మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్, దాంట్లో రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కావచ్చు, బ్యాంబూ హార్వెస్టింగ్ కావచ్చు, ప్రతిదీ చూసుకోండి ఓకేనా. నెక్స్ట్ మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ లో ఇంపార్టెన్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మినరల్స్ యొక్క కన్జర్వేషన్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ తెలుసుకోండి. నెక్స్ట్ ఫెర్రస్ మినరల్స్, నాన్ ఫెర్రస్ మినరల్స్ కూడా డిఫరెన్సెస్ తెలుసుకోండి. నెక్స్ట్ కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ గురించి కూడా తెలుసుకోండి. జియోగ్రఫీలో వీటి కాకుండా నేను ఏదన్నా లెసన్స్ ఎక్స్క్లూడ్ చేసుంటే యావరేజ్ పీపుల్, డల్లర్స్ ఫస్ట్ దాన్ని ఎక్స్క్లూడ్ చేసి దీన్ని చదివి తర్వాత మళ్ళీ రండి. నెక్స్ట్ హిస్టరీ ఈజ్ ద బిగ్గెస్ట్ మిస్టరీ, కానీ వాటిలో కూడా ప్రిడిక్టెడ్ కాదు, డామ్ షూర్. హిస్టరీ మాత్రం డామ్ షూర్. ది రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్ లో యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ గురించి, యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ గురించి క్వశ్చన్ కూడా అడగడు, మ్యాప్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతాడు. జర్మనీ యూనిఫికేషన్, ఇటలీ యూనిఫికేషన్ మ్యాప్ ఉందా, దాని మీద మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఖచ్చితంగా 4 marks కి ఇది ఇంపార్టెంట్. ప్రతి ఇయర్ లో ఇది లేకుండా వచ్చింది నేనైతే చూడలేదు గత 5 సంవత్సరాల నుంచి. కాబట్టి ఈసారి కూడా పక్కా రాబోతుంది. సో క్లారిటీగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈచ్ మ్యాప్ కి సపరేట్ గా మీరు నేర్చుకుంటారనే కోరుకుంటున్నా. ఏంటి జోష్ గా ఫాస్ట్ గా చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదు, 8 minutes లో మీకు అందజేయాల్సిన కంటెంట్ అందజేయాలి, మిస్ చేయకూడదు అని. ఐ విల్ డెలివర్, ఓకే, డోంట్ వరీ. నెక్స్ట్ నేషనలిజం ఇన్ యూరోప్ లో ఎప్పుడు చూసినా ఇంతవరకు థియరిటికల్ క్వశ్చన్స్ అడిగిందే లేదు. మరి ఆ లెసన్ లోంచి 8 marks వస్తుంది లేదా 4 marks వస్తుంది, మరి దేని నుంచి వస్తుంది అంటే లెసన్ లో ఇంపార్టెంట్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ పూనా ప్యాక్ట్ ఉన్న పారాగ్రాఫ్ చదువుకోవచ్చు, ఖిలాఫత్ మూవ్మెంట్ ఉన్న పారాగ్రాఫ్ చదువుకోవచ్చు, నెక్స్ట్ ఉండుకొని దండి మార్చ్ పారాగ్రాఫ్ చదువుకోవచ్చు, సో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఉండే పారాగ్రాఫ్ చదువుకోవచ్చు, జలియన్ వాలా బాగ్ మసాకరే పారాగ్రాఫ్ చదువుకోవచ్చు. సో ఆ లెసన్ చదివేటప్పుడే మీకే అనిపిస్తుంది ఏ పారాగ్రాఫ్ ఇంపార్టెంటో. వన్ ఫైన్ డే రాబోయే రోజుల్లో ఆ పారాగ్రాఫ్ కూడా తీసుకొని ఇంటర్ప్రిటేషన్ ఎలా చేయాలో నేను చెప్తాను, ఓకేనా. డన్. సో పారాగ్రాఫ్ అండ్ కమెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, చూసుకోండి. పారాగ్రాఫ్ ఇచ్చి కమెంట్ చేయండి అంటాడు, దాన్ని ఎలా రాయాలో మీకు చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతాడు. పారాగ్రాఫ్ ఇచ్చేసి ఒక 4 questions, 4 2 are 8 marks, లేదా 2 questions, 2 2 are 4 marks, ఓకేనా. డన్. నెక్స్ట్ మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్, ఇక్కడ నుంచి ఎప్పుడు వచ్చేది 1 mark క్వశ్చన్స్. ఈ 1 mark క్వశ్చన్స్ చాలా టిపికల్ అనుకుంటాము, కానీ ఈ ఎక్స్పాన్షన్స్ ఏంటంటే WTO అంటే ఏంటి, MNC అంటే ఏంటి, ఎన్ని చదవాలి, ఏం చదవాలి, ఎలా చదవాలి అని కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి టాప్ 30 ఎక్స్పాన్షన్స్ వీడియో చేశాను. టాప్ 30 ఎక్స్పాన్షన్స్. మీరందరూ SA1 ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ వీడియోని బాగానే చూసారు, కానీ దాన్ని మీరు సేవ్ చేసుకొని ప్లేలిస్ట్లో ఎప్పుడు ఎత్తిపెట్టుకొని ఉండాలి, మీ వాచ్ లెటర్లో ఎత్తిపెట్టుకొని తర్వాత కూడా దాన్ని చూస్తూ రావాలి. టాప్ 30 ఎక్స్పాన్షన్స్ ఇన్ 10 minutes అనుకుంటా నేను చేసింది.
కాబట్టి దాన్ని మిస్ అవ్వకండి. ఈ టాప్ 30 ఎక్స్పాన్షన్స్ లోంచి ఈసారి పబ్లిక్ ఎగ్జామ్ కి 2 రాబోతున్నాయి, 1 కాదు 2. ఓకేనా? నెక్స్ట్, ది ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. ది ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ లో థియరీ క్వశ్చన్ అడుగుతారు. సో హిస్టరీలో థియరీ క్వశ్చన్ ఏదైనా అడుగుతున్నారంటే అది లాస్ట్ 2 లెసన్స్ నుంచే. ది ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ప్రింట్ కల్చర్ అండ్ మోడర్న్ వరల్డ్, ఈ రెండింటి నుంచే థియరీ క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ఇక్కడ మీరు కొద్ది కేర్ఫుల్ గా ఉండాలి. ది ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ లో మోస్ట్లీ రిపీటెడ్, మోస్ట్ ఆస్క్డ్ అండ్ ఈ ఇయర్ కూడా రాబోయే ఛాన్స్ ఉంది. వై డిడ్ ఉమెన్ వర్కర్స్ ఇన్ బ్రిటన్ అటాక్ ద స్పిన్నింగ్ జెన్నీ? ఉమెన్ వర్కర్స్ బ్రిటన్ లో ఎందుకు స్పిన్నింగ్ జెన్నీని అటాక్ చేశారు? ఇదే క్వశ్చన్ ఇలానే దిగకపోయినా ఉమెన్ వర్కర్స్ అగైనెస్ట్ స్పిన్నింగ్ జెన్నీ క్వశ్చన్ అయితే రాబోతుంది. ఓకేనా? నెక్స్ట్, ద ఇంపాక్ట్ ఆఫ్ ది ఫస్ట్ వరల్డ్ వార్ ఆన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా, లేదా ద ఇంపాక్ట్ ఆఫ్ ది ఫస్ట్ వరల్డ్ వార్ ఇన్ ఇండస్ట్రియలైజేషన్ అని కూడా అడగచ్చు. కాబట్టి దీన్ని కూడా క్లారిటీగా చూసుకోండి. ఈ 2 క్వశ్చన్సే మోస్ట్ లైక్ అంత స్టఫ్ ఉన్న క్వశ్చన్ ఈ లెసన్ లోంచి. ఇప్పటి వరకు దీన్ని ఈ 2 క్వశ్చన్లే రిపీట్ అయినాయి, అర్థం మారుతూ, అంటే సెంటెన్స్ ఫార్మేషన్ మారచ్చు, క్వశ్చన్ ఆన్సర్ ఒకటే. ఒక్కసారి ఆన్సర్ నేర్చుకున్నారు 2-3 క్వశ్చన్లకు అదొక్కటే ఆన్సర్. ఇంకా నెక్స్ట్, ప్రింట్ కల్చర్ అండ్ ది మోడర్న్ వరల్డ్. ఈ ప్రింట్ కల్చర్ అండ్ మోడర్న్ వరల్డ్ చాలా మంది డ్రైగా ఫీల్ అవుతారు. వాళ్ళ కోసం ఈ ఒక క్వశ్చన్, ప్రింట్ కల్చర్ అసిస్టెడ్ ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా. ప్రింట్ కల్చర్ అసిస్టెడ్ ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా. వెరీ 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 ఇంపార్టెంట్, చూసుకోండి. ఈ క్వశ్చన్ తప్ప ఇంకేదైనా ఈ లెసన్ లోంచి వచ్చిందంటే మీరు నన్ను అడగండి. ఓకేనా? నెక్స్ట్, డెమోక్రటిక్ పాలిటిక్స్. డెమోక్రటిక్ పాలిటిక్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? పవర్ షేరింగ్. ఈ పవర్ షేరింగ్ లెసన్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్. నెక్స్ట్, ప్రొడెన్షియల్ రీజన్ అండ్ మోరల్ రీజన్ ఫర్ పవర్ షేరింగ్. ఈ 2 ఎంత ఇంపార్టెంట్ అంటే ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ రాబోతుంది. అబ్బా, నాకు ఎందుకో 6th సెన్స్ చాలా గట్టిగా కొడుతుంది, కానీ మీరు ఈ 2 బాగా నేర్చుకోండి. నెక్స్ట్, జెండర్, రిలీజియన్ అండ్ క్యాస్ట్. సార్ ఫెడరలిజం ఏమైపోయింది సార్ అంటే, కీప్ ఇట్ అసైడ్. స్టూడెంట్స్, నేను టాపర్స్ గురించి మాట్లాడట్లే కాబట్టి ఫస్ట్ మీరు రిలీఫ్ ఫీల్ అవ్వాలంటే సోషల్లో ఫినిష్ ఆల్ దిస్ ఫస్ట్. ఓకే, పట్టుమని కొడితే 20 క్వశ్చన్లు కూడా నేను ఇవ్వాల. డన్. జెండర్, రిలీజియన్ అండ్ క్యాస్ట్ లో హౌ డస్ క్యాస్ట్ ఎఫెక్ట్ పాలిటిక్స్ ఇన్ ఇండియా? హౌ డస్ క్యాస్ట్ ఎఫెక్ట్స్ పాలిటిక్స్ ఇన్ ఇండియా? నెక్స్ట్, పొలిటికల్ పార్టీస్ లో ఫంక్షన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద పొలిటికల్ పార్టీస్, ఆల్ 7 నేషనల్ పార్టీస్ గురించి తెలుసుకోండి విత్ సింబల్, ఇయర్, ఫౌండర్ అన్ని. నెక్స్ట్, అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ. ఒకటే ఇంపార్టెంట్ క్వశ్చన్, హౌ డస్ డెమోక్రసీ ప్రొడ్యూస్ అన్ అకౌంటబుల్, రెస్పాన్సివ్ అండ్ లెజిటిమేట్ గవర్నమెంట్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఎకనామిక్స్ లో వెరీ మోస్ట్ రిపీటెడ్, డెవలప్మెంట్ నుంచి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ స్టేట్స్ టేబుల్ ఉంది కదా, దాని నుంచి క్వశ్చన్స్. ఇండియా అండ్ ఇట్స్ నైబర్స్, హెచ్డిఐ ర్యాంకు, జీడిపి ర్యాంకులు ఉన్నాయి కదా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ర్యాంకు, ఆ టేబుల్ క్వశ్చన్స్. నెక్స్ట్, సెక్టార్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ నుంచి జీడిపి ఇన్ 3 సెక్టార్స్ ఉందా, బార్ డయాగ్రామ్ ఉందా 1973-74 కి 2013-14 కి, అది నేర్చుకోండి. నెక్స్ట్, సోర్స్ ఆఫ్ క్రెడిట్ పై చార్ట్ ఉందా, అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి లోన్స్ తీసుకుంటామా, నెక్స్ట్ బయట వాళ్ళ నుంచి లోన్స్ తీసుకుంటామా అని. ఇవే మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. కంప్లీట్ సోషల్ ఇన్ 8 minutes. ఈ క్వశ్చన్, ఈ వీడియోని సేవ్ చేసుకొని, ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఎల్లప్పుడూ దీన్ని మాత్రం రీకాల్ చేస్తూ రివిజన్ చేస్తూ ఉండండి. యావరేజ్ పీపుల్ అండ్ డల్లర్ స్టూడెంట్స్, మాకు సోషల్ వీక్ అనుకున్న వాళ్ళు, మీరు సోషల్లో పాస్ కాదు, మంచి మార్కులు వస్తాయి. బాయ్.